చిన్న జీతంతో చిరకాల స్వప్నం చిగురించింది. సంతానం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ దంపతుల ఆకాంక్షను అర్థం చేసుకున్న కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం వీరికి అండగా నిలిచింది. డబ్బులు జమ చేసుకుని ఇక్కడ మేడం దగ్గర చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 9 నెలల మాకు మంచిగా అయింది. ఇప్పుడు బాగానే ఉంది. మేడం ఇప్పుడు చూస్తుంది మంచిగా. మేడం చాలా మంచిది. ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు? ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వాచ్మెన్ పని చేసుకున్నారు పాపం పూర్. అయినా కూడా వాళ్ళు డబ్బులు కొన్ని జమ చేసుకొని పిల్లలు కావాలన్న ఆశతోటి వచ్చారు. 45 ఏళ్లలో కూడా తనకు ప్రెగ్నెన్సీ, ఇప్పుడు డెలివరీకి వెళ్తున్నాం. చూస్తావా చూడు పాప ఉంచుందా? నన్ను చూడదు, దీన్ని చూడు. రోజురోజుకీ వయసు పెరుగుతుంది. నమ్మకం సన్నగిల్లుతున్న సమయంలో నెలకి కొద్దిగా మనీ సేవ్ చేసుకుంటూ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుని పండంటి బిడ్డను కని వారు పిల్లలు కలగని నిరుత్సాహంగా ఉన్న దంపతులకు ఆదర్శంగా స్ఫూర్తిగా నిలిచినందుకు పద్మజ ఫెర్టిలిటీ సెంటర్ ఈ జంటను ఎంతగానో అభినందించింది. సృష్టికి మూలం మమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం.